ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడవనన్న ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను రాసుకున్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను హత్తుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరుగక ముందే ఏర్పరుచుకున్న ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరుగక ముందే ఏర్పరుచుకున్న ప్రేమ తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ తన అరచేతులలో చెక్కుకున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. దానియాల్ గారు వాక్య సహాయం కొరకు ప్రార్థన చేయా. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా ఈ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మరొక దినాన్ని మా జీవితాలు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లించుకుంటూ నేను ప్రార్థిస్తున్నాం. ప్రభా దేవాన్ని వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా మమ్మల్ని సహవాసంగా కూర్చి నైనా ప్రతి పూజాముని సింధులు కలపడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన అయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదో నేను ఉదయకాలంలో పాట ద్వారా గుర్తు చేసినందుకు దినాలైనా మమ్మల్ని నేను తిరుదేవ తల్లి గర్భంలో ఉన్నప్పుడే తిరుదేవ రూపొందించబడుతుంది ఏర్పాటు చేసుకున్నందుకు నా స్తోత్రాలు, ప్రేమించినందుకు స్తోత్రాలు అయినా అయ్యా నేను తిరుదేవ వాక్యం ద్వారా నేను మాతో మాట్లాడిన ప్రభావ సహాయం చేయండి. వాక్యాన్ని అందించే సేవకుని సిలువ చాటును మరుగుపరిచి మా అందరి హృదయాలతో మాట్లాడండి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేయండి దేవన్న.
నీ వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించడానికి నన్ను సహాయం చేయండి. అయ్యా నీ సేవకులు మీరే బలపరిచి నేను మా అందరితో మాట్లాడమని మీ ధర్మశాస్త్రంలో అనేక ఆశ్చర్యకార్యాలు చూసినట్లు మా కన్నులు తెరిచి నేను ఈ వాక్యాన్ని గ్రహించుకునేదైనా మీరే మేలు పొందుకునే కృప మా అందరికి దయచేయమని యేసుక్రీస్తునాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 వాక్య సహాయ కొరకు ప్రార్థన చేసిన దైవ సేవకులు దయాళ గారు ప్రభు నా వందనాలు. క్రీస్తునందు ప్రియులరా, మరి సమయం అయింది కనుక దైవ సేవకులు సిద్ధం వరంగల్ పార్టీ దైవ గారు వర్తమానం అందిస్తారు. దయచేసి మరి కొంతమంది ఎందుకని కనెక్షన్ రాలేకపోయారు కనుక ప్రార్థన చేద్దాం వారి గురించి తర్వాత సమయాన్ని దైవజనుకిద్దాం. అబ్రాహ్మణ అన్నా నా వందనాలనా. వందనాలన్నా వాక్యము ప్రారంభించండి. ప్రియులారా, డిస్టర్బెన్స్ కొంచెం మీట్లో పెట్టుకుని ఫోన్లు దయచేసి. మంచిది. మరి ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో ఈ అనుదిన సెల్ కాన్ఫరెన్స్ నడిపిస్తున్న మరి గొప్ప దైవ సేవకులు రెవరెండ్ డాక్టర్ గిద్యోన్ అయ్య గారికి, మార్కయ్య గారికి, అలాగే నా తోటి దైవజనులందరికీ, కాన్ఫరెన్స్లో కనెక్ట్ అయ్యి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. మంచిది. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఒక విలువైన సందర్భాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఈరోజు మనము నేర్చుకునే ఆ అంశము లేదంటే ఆ టాపిక్ నేమ్ ఏంటి అన్నప్పుడు దైవజనుడికి ఉండవలసిన లక్షణములేవి అనే ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరలా చెబుతున్నాను, ఒక దైవజనుడు అని పిలువబడుతున్న వారికి ఉండవలసిన లక్షణములేవి అన్నది చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరి ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు, ఎందుకంటే మనం చూడగలిగితేనండి గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. ఆ గొప్ప గొప్ప నాయకుల వెనకాల లక్షల కొద్ది ఫాలోవర్స్ ఉంటారు. అయితే ఒక దైవజనుడు అని పిలువబడుతున్న ఒక వ్యక్తికి, ఒక దైవజనుడు లేదంటే ఒక నాయకుడు అని పిలువబడుతున్న ఒక వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అని మనం చూడగలిగితేనండి, మరి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా దైవజనుడు అని ఎవరు పిలువబడ్డారు, అతనికి ఉన్న ఆ లక్షణాలు ఏంటివో ఒక్కసారి మనం అందరం కూడా బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేయగలిగితే, దయచేసి అందరం కూడా ద్వితీయోపదేశ కాండము దయచేసి అందరం కూడా 33వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము మొదటి వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. దైవజనుడైన మోషే ఇంతకీ మోషే గారి గురించి వ్రాస్తూ దైవజనుడైన మోషే ఎందుకు దైవజనుడు అని ఒక మోషే గారి గురించి చెబుతూ దైవజనుడు అని ఎందుకు చెబుతున్నాడు అంటే, మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగోనండి దేవునికి అంకితమైన జనుడు, దేవునికి అంకితమైన వ్యక్తి, ఏదో లోకంలో బ్రతుకుతూ లేదంటే అటు ఇటు తిరుగుతూ లోకంలో టైం అంతా వేస్ట్ చేసుకుంటూ, ఇదిగోనండి ఈ పేరు పెట్టుకుంటే కుదరదు. ఎవరైతే కంప్లీట్గా వారిని దేవునికి అంకితం చేసుకుంటారో, ఎవరైతే కంప్లీట్గా వారిని దేవునికి సరెండర్ చేసుకుంటారో,
వారిని మాత్రమే పిలిచేదండి దైవజనుడు. ఇక ఈ దైవజనుడు అని పిలువబడిన వీరికండి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు, లేదంటే 365 డేస్ దేవుడు తప్ప మరొక పని లేదు. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటంటే దైవజనుడైన మోషే ఇలాంటి వారికి పెట్టే పేరండి దైవజనుడు. మరి బైబిల్ గ్రంథంలో కొంతమంది మాత్రమే దైవజనులుగా పిలువబడ్డారు. ఇక కొత్త నిబంధనకు వచ్చేసరికి మరి ఆ తిమోతి గారికి పత్రిక రాస్తూ పౌలు గారు దైవజనుడా అంటాడు. కాబట్టి ఇదిగోనండి 365 డేస్ ఇక దేవుడు అని ఎవరైతే బ్రతుకుతారో వారిని మాత్రమేనండి పిలిచేది ఇగో దైవజనుడు. అలాంటి వారిని పిలవాలి, అలాంటి వారిని పిలిచేది దైవజనుడు అని. మరి యెహోషువ గారు కూడా మరి ఏమని రాస్తున్నాడో మనం చూడగలిగితే, దయచేసి యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము, యెహోషువ గ్రంథము దయచేసి 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యుద్ధకు రాగా కెనెజీయుడగు యుపున్నే కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేసెను, కాదేషు బర్నియాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవెరుగుదువు. దైవజనుడైన ఎందుకండి మోషే గారిని దైవజనుడు అని ఎందుకు సంబోధిస్తున్నాడు అంటే, దేవునికి ఇదిగోనైనా ఆయన తన జీవితాన్ని అంకితం చేసుకున్న ఒక గొప్ప వ్యక్తి అండి. మరి మనం చూడగలిగితేనండి ఇతను ఏం చేశాడు అన్నప్పుడు అండి, మోషే గారు ఏం చేశాడు అని మనం ఆలోచన చేయగలిగితే, ఆయన లైఫ్ స్పాన్ 120 సంవత్సరాలు అయితే ఆ 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో సకల విద్యలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత అక్కడ ఒక మర్డర్ చేసి అక్కడి నుంచి మిద్యాను అరణ్యానికి పారిపోతాడు. అక్కడ గొర్రెలు కాచుకుంటూ 40 సంవత్సరాలు గడిపాడు. ఇక మిగిలిన 40 సంవత్సరాలు ఆయన ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాడు. మిగిలిన 40 సంవత్సరాలు పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాడు. మరి ఎంతమందిని నడిపించాడంటే కాల్బలమే 6 లక్షల మంది. కాల్బలము అంటేనండి పురుషుల సంఖ్య. అందులో వృద్ధులు లేరు, స్త్రీలు లేరు, పిల్లలు లేరు, మిశ్రిత జనము లేదు. వీళ్ళందరూ కలుపుకుంటేనండి సుమారుగా ఒక 25 లక్షల నుండి 30 లక్షల మంది ఉండవచ్చు అంటున్నారు. 30 లక్షల మంది ఉండవచ్చు అంటున్నారు. మరి ఎంతమందికి ఎవరండి నాయకుడు అంటే, ఇదిగోనండి మోషే గారు ఒక్కరే. మరి ఇన్ని లక్షల మంది ఏడిస్తే ఎలా ఉంటుంది? ఇన్ని లక్షల మంది ఆహారము కావాలి అంటే ఎలా ఉంటుంది? ఇన్ని లక్షల మంది నీళ్లు కావాలి, మాంసం కావాలి అంటే అది ఎలా ఉంటుందో, మరి ఒకవేళ కావాలి అంటే ఈయన ఎలా ఏర్పాటు చేయగలడు? కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి ఆయన కొన్ని లక్షల మందిని ఆయన మెయింటైన్ చేశాడు, ఆయన నడిపించాడు. ఇక మరి ఒకానొక సందర్భంలో మోషే గారికి ఇదిగోనండి పొదలో మరి ప్రత్యక్షమై అప్పుడు ఏం జరిగిందో మనం అందరం కూడా చూడగలిగితే, దయచేసి నిర్గమాకాండము మరి 3వ అధ్యాయం అంతా కూడా పొదలో దూత కనబడి అదంతా కూడా మాట్లాడటం. తర్వాత 4వ అధ్యాయానికి వచ్చేసరికి 4వ అధ్యాయం మొదటి వచనానికి వచ్చేసరికి అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు,
నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అందురని ఉత్తరం ఇవ్వగా, అయ్యా వాళ్ళు నన్ను నమ్మరు. ఎందుకంటే ఆల్రెడీ నేను మర్డర్ చేసిన విషయం వాళ్ళకు తెలిసిపోయింది, నేను పారిపోయాను, వాళ్ళు నన్ను నమ్మరు అని ఒకవైపు ఇదిగోనండి మోషే గారు చెబుతున్నా ఆ తర్వాత అలాగే మీరు 14వ వచనానికి రాగలిగితే ఆయన మోషే మీద కోపపడి దేవునికండి కోపం వచ్చేసింది. ఒకవైపు ఏమో ఇశ్రాయేలీలు వినరు అని చెబుతున్నాడు మోషే గారు, మరొక వైపు ఏమో దేవునికి కోపం వస్తుంది. మోషే గారు మాట్లాడుతుంటే దేవునికి కోపం వస్తుంది. ఇంకా మరి దేవునికి కోపం వస్తే ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. అప్పుడు ఏమనుకున్నాడంటే క్రీస్తు విషయమైన నింద అనుభవించుట మేలు అనుకున్నాడు, క్రీస్తు విషయమైన శ్రమ అనుభవించుట మేలు అనుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఆ తర్వాత ఇక ఏం జరిగింది అని మనం ఆలోచన చేయగలిగితే ఇక ఆ తర్వాత ఇక దేవుని మాట చొప్పున ఏం జరిగిందంటేనండి ఆయన ఫరో దగ్గరికి వెళతాడు. మోషే గారు ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం జరిగింది మనం చూడగలిగితేనండి, దయచేసి నిర్గమాకాండం 5వ అధ్యాయము 22-23 వచనాలు మనం చదువుకుందాము. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేల పంపితివి, నేను నీ పేరిట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపను లేదా నేను. ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఇదిగో అయ్యా ఏంటి ఈ కీడు, ఏంటి ఇలా జరుగుతుంది, ఏంటి నీ జనులకు అతడు కీడే చేస్తున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇలా మనం చూడగలిగితేనండి, ఇంకాస్త మనము ఇక ముందుకు వెళ్ళగలిగితే ఏం జరిగింది అని మనం ఆలోచన చేయగలిగితే మొత్తం మీద ఆ తర్వాత ఇదిగోనండి తెగులు రావటము, ఆ తర్వాత ఏం జరిగిందో మనం అందరం కూడా ఆలోచన చేయగలిగితే దయచేసి నిర్గమకాండం 14వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము. ఇక వీళ్ళందరూ కూడా అక్కడ 10 తెగులు రావటము, ఆ తర్వాత వీళ్ళందరూ కూడానండి ఇక ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది అంటేనండి, ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వీళ్ళేమో ఎర్ర సముద్రం వెనకాల ఉన్నారు. వీళ్ళ వెనకాల ఫరో సైన్యం వస్తుంది. అంటే ముందు నుయ్యి వెనకాల గొయ్యిలాగుంది ఇశ్రాయేలీల పరిస్థితి. కొన్ని లక్షల మంది ఉన్నారు, సుమారుగా 25 నుంచి 30 లక్షల మంది ఉన్నారు. మరి అంతమంది ఏడిస్తే ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. నిర్గమకాండం 14వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఆ తర్వాత ఏం జరిగింది అని మనం చూడగలిగితే 11-12 వచనాలు కూడా చూడగలిగితే, అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చెయ్యనేలా? మా జోలికి రావద్దు. అంటే ఆ కష్టమో, ఆ శ్రమో, ఆ బాధ ఏదో, మేము ఐగుప్తులైనా బతుకుతాం, మేము రాము, మా జోలికి రావద్దు అని మేము అప్పుడే చెప్పలేదా నీకు మోషే అని ఎవరి మీద పడి ఏడుస్తున్నారు ఇశ్రాయేలీలు అందరూ? మోషే గారు, దైవజనుడైన మోషే గారి మీద పడి ఏడుస్తున్నారు.
అందుకే 12వ వచనంలో మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అయ్యా, ఈ అడవిలో చావటం కంటే వాళ్లకు దాసులుగా బ్రతకటం మేలయ్యా నీకు చెప్పలేదా? ఐగుప్తులో మా జోలికి రావద్దని నీకు చెప్పలేదా? ఈ అరణ్యంలో చంపడానికా నువ్వు మమ్మల్ని తీసుకొని వచ్చింది అని ఒక దైవజనుడైన మోషేను ఇదిగోనండి ఇశ్రాయేలీలు అంటున్నారు. అప్పుడు 13వ వచనంలో మీరు చూడగలిగితే అందుకు మోషే భయపడకుడి. ఎందుకు భయపడవద్దు అంటున్నాడు మోషే గారు అంటే, దేవుడు ఏదో ఒకటి చేస్తాడు అన్న విశ్వాసము, ఆ నమ్మకము మోషే గారికి ఉందండి. అందుకే ఆయన అంటున్నాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు నిలచి ఉండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులు ఇక మీదట మరి ఎన్నడును చూడరు. కాబట్టి మనం చూడగలిగితేనండి, దైవజనుడైన ఇదిగోనండి ఆ మోషే గారికి దేవుని మీద విశ్వాసం ఉంది. మీరు భయపడకండి, ఇక ఎన్నడు కూడా ఆ ఐగుప్తీయులను మీరు చూడరు. ఇక అలాగా వీళ్ళు ఏం జరిగిందంటేనండి, మొత్తం మీద ఎర్ర సముద్రమును దాటారు. ఆ తర్వాత మనందరికీ తెలుసు, ఆ ఎర్ర సముద్రంలో ఈ ఫరో సైన్యం, వీళ్ళందరూ కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోతారు. అలా వీళ్ళు ఎక్కడికి వస్తారు అన్నప్పుడు సినాయి పర్వతం దగ్గరికి వస్తారండి. సినాయి పర్వతం దగ్గరే సుమారుగా వీళ్ళు 1 సంవత్సరం ఉంటారండి. సినాయి పర్వతం దగ్గర 1 సంవత్సరం ఉంటారండి వీళ్ళు. బాగా గుర్తుంచుకోండి, సినాయి పర్వతం దగ్గర 1 సంవత్సరం ఉంటారు, 1 సంవత్సరం ఉన్నారు. ఆ తర్వాత 2వ సంవత్సరములో సినాయి పర్వతం దగ్గర నుండి మరలా ప్రయాణం ప్రారంభమైంది. అంటే సినాయి పర్వతం దగ్గర వాళ్ళు 1 సంవత్సరం వరకు ఉన్నారు. ఆ తర్వాత మీరు అందరూ కూడా ఇదిగోనండి, ఇదంతా కూడా మీరు నిర్గమకాండం 20వ అధ్యాయము దగ్గర నుండి సంఖ్యాకాండం 20వ వచనం వరకు కూడానండి, ఇదంతా కూడా ఆ 1 ఇయర్ అంతా కూడా సినాయి పర్వతం దగ్గర ఉంటారు. ఇక 2వ సంవత్సరం ప్రారంభమైంది. అప్పుడు ఏం జరిగిందో మనం చూడగలిగితే సంఖ్యాకాండము దయచేసి సంఖ్యాకాండము 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 2వ సంవత్సరము 2వ నెల 25వ తేదీని మేఘము సాక్ష్యపు మందిరము మీద నుండి పైకి ఎత్తబడెను గనుక ఇశ్రాయేలీలు సినాయి అరణ్యములో నుండి ప్రయాణము చేయసాగిరి. బైబిల్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి, ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. అందుకే అంటున్నాడు ఆయన, ఎప్పుడంటేనండి 2వ సంవత్సరంలో ప్రయాణం ప్రారంభించారు. సినాయి పర్వతం దగ్గర నుంచి ప్రయాణం ప్రారంభించారు. ఇలా ప్రయాణం ప్రారంభించిన కొద్ది రోజులకే ఏం జరిగింది అని మీరు ఆలోచన చేయగలిగితే, ఏం జరిగింది అన్నప్పుడండి, మరలా సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనము నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 4వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. వారి మధ్యనున్న మిశ్రిత జనము అంటేనండి, ఈ మిక్స్డ్ పీపుల్ అంటే కొంతమంది ఇశ్రాయేలీలు కాని వారు కూడా వాళ్ళు బయలుదేరి వచ్చారు. ఈ మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు.
అంటే మీరు ఆలోచన చేయండి, మాంసం పెట్టాలి అంటే ఏదో 2 కిలోలు 3 కిలోలు 10 కిలోలు కాదు కదండి. సుమారుగా 25 లక్షల మందికి ఎంతని మాంసం పెట్టేది మీరు ఆలోచించండి. ఇప్పుడు మాంసం కొరకు ఇదిగోనండి ఏడుస్తున్నారు వారి ద్వారాల దగ్గర కూర్చుండి ఏడుస్తున్నారు. మాంసం కోసం ఏడ్చిన పిచ్చోళ్ళండి వీళ్ళు, ఈ ఇశ్రాయేలీలండి. ఆ తర్వాత 5వ వచనంలో మీరు చూడగలిగితే, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. అసలు ప్రయాణం చేస్తున్న వాడికి లైట్ ఫుడ్ తీసుకోవాలండి. ప్రయాణం చేస్తున్న వారు ఎక్కువగా ఈ కర్డ్ రైస్, ఈ లెమన్ రైస్, లైట్ ఫుడ్ తీసుకుంటారు. మాంసాలు తిని, ఇవన్నీ తిని, బిర్యానీలు తిని ఎక్కడంది ప్రయాణం చేసేది? ప్రయాణం ముందుకు సాగదు కదా. కానీ ఇప్పుడు ప్రయాణంలో ఉన్నారు వీళ్ళు. ఇదిగోనండి, మాకు మాంసం ఎవరు పెడతారు? ఇదిగో ఇవన్నీ మాకు, ఈ కాయకూరలు ఇవన్నీ కూడా మాకు, చేపలు ఇవన్నీ కూడా మాకు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి అని వీళ్ళు ఏం చేశారు? 10వ వచనంలో, జనులు తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారము నొద్ద వారు ఏడవగా మోషే వినెను. అందుకేనండి ఇశ్రాయేలీలు వాళ్ళు బోధ ప్రియులు కాదు, భోజన ప్రియులు. బోధ ప్రియులు కాదండి వాళ్ళు. అప్పుడు ఏడ్చారండి. మాంసం కొరకు ఏడ్చిన జనాంగం ఎవరైనా ఉన్నారంటే ఇదిగో ఇశ్రాయేలీలు. అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు అండి 12వ వచనం నుంచి మనం చూడగలిగితే, నేను ఈ సర్వజనమును గర్భమును ధరించి తినా, నేను వీరిని కంటినా, పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయునట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రమ్మని ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం నిమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త జనులు ఒంటిగా మోయు నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. అయ్యా, ఇక నా వల్ల కాదయ్యా, ఈ ప్రజలతో నా వల్ల కాదయ్యా, నేను నడిపించలేనయ్యా అంటున్నాడండి మోషే గారు అంటున్నారండి, నేను ఇక ఎక్కడి నుంచి తెచ్చేది అన్ని లక్షల మందికి మాంసము? ఎక్కడి నుంచి తెచ్చేది మాంసము అని దైవజనుడైన మోషే గారు ఇదిగోనండి ఆయన బాధపడుతుంటే, ఎందుకయ్యా మోషే నువ్వు బాధపడుతున్నావు? నువ్వు సైలెంట్గా ఉండు. నువ్వు ఎందుకు ప్రయాణంలో వారిని ఎందుకు నేను పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని వెళ్ళనని నువ్వు ఎందుకు అంటున్నావు? నువ్వు సైలెంట్గా ఉండు. ఇదిగో మాంసము వారి దగ్గరే పడుతుంది అన్నాడు. అమ్మో, నువ్వు నడిపించకపోతే ఎలా అని చెప్పినప్పుడు అండి, ఆ తర్వాత దేవుని మాటకు ఒక విధేయత చూపిన దైవజనుడు. ఆ తర్వాత ఇది జరిగిన కొద్ది దినములకే ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేయగలిగితేనండి, ఏం జరిగింది అని మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి మరి కోరాహు, దాతాను, అబిరాములు వీళ్ళకు ఒక మెజారిటీ ఉందండి, చిల్లర మెజారిటీ ఉంది. ఒక 250 మంది వీళ్ళందరూ కూడానండి మోషే గారి మీద తిరుగుబాటు చేశారు. అప్పుడు ఏం జరిగిందంటేనండి, అయ్యా మీరు తిరుగుబాటు చేస్తే, మీరు ఈ విధముగా తిరగబడితే మన ప్రయాణము ముందుకు సాగదు అని మోషే గారు సాగిలపడ్డాడు వారి ఎదుట, సాష్టాంగపడ్డాడు వారి ఎదుట. ఒకసారి ఆ మాట కూడా మీరు చూడగలిగితే దయచేసి సంఖ్యాకాండం 16వ అధ్యాయము 3వ వచనం, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి
మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజములోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. మోషే ఆ మాట విని సాగిలపడెను. ఒక దైవజనుడండి, ఒక దైవజనుడు ఇదిగోనండి సాగిలపడ్డాడండి. కానీ మనం ఆలోచన చేయగలిగితేనండి ఆయన కూడా వారు మోషే గారి మాట వినలేదు. అంటే ఒక దైవజనునికి వస్తున్న బాధలు చూడండి. ఆ తర్వాత ఇది జరిగిన కొద్ది రోజులకే మరలా ఏం జరిగిందో మీరు చూడగలిగితే ఇప్పుడు మరి 20వ అధ్యాయానికి వద్దాం. దయచేసి అందరం కూడా 20వ అధ్యాయానికి వద్దాము. 20వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 20వ అధ్యాయము 5వ వచనంలో ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఏల రప్పించితివి అని ఎవరంటున్నారు? ఇశ్రాయేలు అంటున్నారు. ఈ కాని చోటుకు. మరి ఐగుప్తు దేశం అన్నది అదేమన్నా అచ్చొచ్చిన చోట అండి? మనుషుల్లాగా ట్రీట్ చేశారా? యంత్రాల్లాగా పని చేయించుకున్నారు కదా. కానీ ఇప్పుడు అంటున్నారు వీళ్ళు అంటున్నారు, ఈ కాని చోటుకు మమ్మను తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఏల రప్పించితివి. ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షాలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిరి. అన్ని లక్షల మంది నీళ్లు లేవు అని ఇదిగోనండి అని బాధ పెడితే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అందుకేనండి మీరు ట్రైన్లో కానివ్వండి, మనం ఏదైనా ప్రయాణంలో వెళుతున్నప్పుడు అన్నీ అమ్ముతూ ఉంటారు కదండి. అన్ని వాటర్ బాటిల్ అమ్ముతూ ఉంటారు, అవి అన్నీ అమ్ముతూ ఉంటారు కదా. ట్రైన్లో పల్లీలు అమ్ముతూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు ప్రయాణంలో ఉన్నారు. ఇదిగోనండి అప్పుడేమో మాంసం ఇదంతా గుర్తుకొచ్చింది, చేపలు, కీరకాయలు, ఆ కాయలు ఈ కాయలు గుర్తుకొచ్చాయి. ఇప్పుడు వచ్చేసరికి ఏమంటున్నారు అంటే ఇదిగోనండి ఇక్కడ గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షాలు లేవు, ఇదిగో దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవు. అప్పుడు వెళ్ళి మోషే గారు మరలా దేవుణ్ణి అడిగినప్పుడు అప్పుడు మోషే గారితో దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడమన్నాడు. ఆ బండతో వెళ్ళి మాట్లాడమంటే ఆ కోపంలో ఈయన ఏం చేశాడంటే వెళ్ళిపోయి ఆ బండను కొట్టాడు. ఆ బండను కొట్టేసరికి వాటర్ వచ్చాయండి. ఆ వాటర్ వచ్చాయి. కానీ ఏం జరిగింది అన్నప్పుడు 12వ వచనము, దయచేసి అందరం కూడా సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలిగితే, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్మకపోతిరి గనుక ఈ జనులను నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. అంటే నేనేమో మాటలాడమన్నాను, నువ్వేమో దాన్ని 2 సార్లు కొట్టావు. ఎందుకంటేనండి అప్పటికి దేవుడు కొట్టమన్నాడు, అప్పటికి 2 సార్లు కొట్టాడు ఆయన. అలాగే మరలా కొట్టమన్నాడేమో, మరి విన్నాడో సరిగ్గా వినలేదో. ఎందుకంటే మనం ఆలోచన చేయగలిగితే అప్పటికి వాళ్ళ అక్క చనిపోయింది, ఆ బాధలో ఉన్నాడో, మొత్తం మీద సరిగ్గా విన్నాడో లేదో, వెళ్ళిపోయి మాటలాడమంటే కొట్టాడు. వెంటనే దేవుడు యాక్షన్లోనికి వెళ్ళాడు. ఇదిగో ఏ పాన్లు తేనెలు ప్రవహించు దేశములోనికైతే నువ్వు నడిపిస్తున్నావో మోషే, ఆ మోషే అహరోనులు ఇదిగో ఆ దేశములో మీరు అడుగు పెట్టరు. ఒక నడిపించే నాయకుడే ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో అడుగు పెట్టకపోతే ఎలా? మీరు ఆలోచించండి.
మీరు ఎలా ఈరోజు ఒక నాయకులు ఒక పార్టీని ఏర్పాటు చేసుకున్నా, ఏది ఏర్పాటు చేసుకున్నా ఎందుకు? వాళ్ళు దాని మీద హెడ్గా ఉండడానికి. మరి అలాంటిది దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ ప్రాంతములో నీవు అడుగు పెట్టవు, నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు. అందుకేనండి ఇశ్రాయేలీలను ఒక బండ వెంబడించిందట. ఇశ్రాయేలీలను ఒక బండ వెంబడించింది అని మనం చదువుకుంటాము. మరలా ఇక్కడికి వద్దాం దయచేసి. అపోస్తులైన పౌలు గారు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక దయచేసి 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. అందుకు అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. మరి ఆయన మోషే గారు మరి మామూలు బండను కొట్టాడో, మరి ఏ బండను కొట్టాడో మనకైతే తెలియదు. కానీ ఇదిగోనండి, దేవుడైతే యాక్షన్లోనికి వెళ్ళాడు. మిక్కిలి సాత్వికుడు, ఒక విధేయుడైన ఆ దైవజనునితో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ కానాను పాలు తేనెలు ప్రవహించు దేశంలో నీవు అడుగు పెట్టవు. ఆ తర్వాత అండి అక్కడి నుంచి ఏం జరిగింది అన్నప్పుడండి, ఇక ఇది జరిగిన తర్వాత సుమారుగా ఒక 35 సంవత్సరాల తర్వాత ఇది జరిగిన తర్వాత అప్పుడండి ద్వితీయోపదేశ కాండము అనేది రాయబడింది కదండి. అప్పుడు మరలా మోషే గారు ఏమంటున్నారో మనం అందరం కూడా చూడగలిగితే దయచేసి ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 25వ వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాము. 25వ వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాము. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశము, ఆ మంచి మన్నెములను, ఆ లెబనోనును చూచున్నట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా అప్పుడు దేవుడు అన్నాడు కదండి, నువ్వు ఆ దేశంలో అడుగు పెట్టమని దేవుడు అన్నాడు కదండి. అయితే మరలా ఇదిగో మోషే గారు రిక్వెస్ట్ చేస్తున్నాడు. అయ్యా ప్లీజ్ అయ్యా, ఆ దేశంలో నేను అడుగు పెడతాను. ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు? ఆ సుమారుగా ఒక 35 సంవత్సరాల తర్వాత రిక్వెస్ట్ చేస్తున్నాడండి. దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఒక దైవజనుడు, ఒక మిక్కిలి సాత్వికుడైన ఒక దైవజనుడు, ఒక విధేయుడైన దైవజనుడు దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అప్పుడు 26వ వచనంలో ఆయన ఏమంటున్నాడో మీరు చూడగలిగితే, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. ఆ రెండవ తరం వారితో చెబుతున్నాడు మోషే గారు, మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను, మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాటలాడవద్దు. చాలును, ఇకను ఈ డిస్కషన్ నా దగ్గరికి తేవద్దు మోషే. అంటే మీరు ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగోనండి దేవుని బ్రతిమిలాడిన వద్దు అనేసరికి ఇదిగోనండి సైలెంట్ అయిపోయాడు. ఎంత విధేయుడో మీరు ఆలోచించండి. ఇక వీళ్ళు ఎక్కడికి వచ్చారు అన్నప్పుడు అండి, మోయాబు దేశానికి వచ్చారు వీళ్ళు. ఇక మోయాబు దేశానికి వచ్చారు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇక మోషే గారు ఇశ్రాయేలీలకు చెప్పవలసినవి అన్నీ చెప్పేశాడు. ఆ తర్వాత ఇక ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము ఈ నిర్గమకాండము ఏవైతే ఈ ఆజ్ఞలు ఏవైతే ఇవన్నీ ఉన్నాయోనండి, మొదటి ఉపదేశమేమో
సినాయి పర్వతం దగ్గర చేశాడు. ఆ తర్వాత ద్వితీయోపదేశము అన్నది మోయాబు మైదానములో చేశాడు. ద్వితీయోపదేశము, రెండవసారి ఉపదేశించడం అన్నది మోయాబు మైదానములో చేశాడు. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయము దయచేసి మొదటి వచనము నుండి మనము చూడగలిగితే, మోషే మోయాబు మైదానము నుండి ఎరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు, గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనుష్యుల దేశము, ఆ పశ్చిమ సముద్రం వరకు, యూదా దేశము అంతయు, దక్షిణ దేశమును సోయరు వరకు, ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. అంటే మీరు ఆలోచన చేయగలిగితేనండి, నువ్వు చూస్తావు కానీ అందులో అడుగు పెట్టవు అన్నాడు దేవుడు. నువ్వు చూస్తావు, ఇదిగో దూరం నుండి ఆ ప్రాంతాలన్నీ నువ్వు చూస్తావు, కానీ అందులో నీవు అడుగు పెట్టవు. దేవుడు వద్దంటే ఊరుకున్నాడు, దేవుడు సాగిపోమ్మంటే సాగిపోయాడు. అందుకేనండి ఇదిగో ఇశ్రాయేలీలు ఎంత ఇబ్బంది పెట్టినా ఓర్చుకున్నాడు. అందుకేనండి మిక్కిలి సాత్వికుడు, ఒక విధేయుడైన దైవజనుడు. ఇదిగోనండి ఒక దైవజనునికి ఉండవలసిన లక్షణాలు చూడండి. ప్రజలంతా ఇబ్బంది పెట్టినా, ప్రజలంతా బాధ పెట్టినా దేవుడు సైలెంట్గా ఉండమన్నా నోరు మూసుకొని వెళ్ళిపోయాడండి. నువ్వు ఆ దేశాన్ని చూస్తావు కానీ అందులో నీవు అడుగు పెట్టవు మోషే అన్నాడు. ఆ తర్వాత 4-5 వచనాలు మనం చూడగలిగితేనండి, ఆ తర్వాత మరియు యెహోవా అతనితో ఇట్లా, నేను నీ సంతానము నీకు ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులారా నిన్ను దానిని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను. యెహోవా మాట చొప్పున ఇదిగో నది దాటి నువ్వు వెళ్ళకూడదు మోషే, నది దాటి నువ్వు వెళ్ళకూడదు. ఎంత ఒబీడియన్స్ అండి, ఎంత విధేయత అండి. దేవుని మాట అంటే ఎంత విధేయతో మీరు ఆలోచించండి. అందుకేనండి ఒక దైవజనుడికి ఉండవలసిన లక్షణాలు చూడండి. అందుకేనండి ఇదిగోనండి విధేయత, ఒక భార్య ఒక భర్తకు విధేయత చూపించాలి. భార్యాభర్తలు కుటుంబం అంతా దేవునికి విధేయులుగా ఉండాలి. ఒక సంఘస్థులు ఇదిగో ఒక దైవజనుడికి విధేయత చూపించాలి. సంఘమంతా దేవునికి విధేయులుగా ఉండాలి. ఇలా మనం ఆలోచన చేయగలిగితేనండి, అందుకే యేసుక్రీస్తు వారి గురించి కూడా చివరిగా మనం చూడగలిగితేనండి, యేసుక్రీస్తు వారు కూడా ఆయన కూడా విధేయత నేర్చుకున్నాడు అని మనం హెబ్రీ పత్రిక 5-8 వచనంలో మనం చదువుకుంటాము. ఆయన శ్రమల వల్ల ఆయన విధేయత నేర్చుకున్నాడు, శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకున్నాడు అని మనం చదువుకుంటాము. చివరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుకొని ముగింపులోనికి మనం వెళ్ళిపోదాం. దయచేసి అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుకుందాము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను.
అంటే మనం ఆలోచన చేయగలిగితే ఆయనేమో ఇదిగోనండి భూమి మీద ఆయన మిక్కిలి సాత్వికుడు అని మోషే గారి గురించి చదువుకుంటే, యేసుక్రీస్తు వారి గురించి మనం చదువుకుంటాము. ఆయన అన్నమాట ఏంటంటే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అని యేసుక్రీస్తు వారు చెప్పుకుంటారు. మత్తయి సువార్తలో మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఆయన అంటున్న మాట ఏంటంటేనండి, ఇక్కడ ఏమంటున్నాడు అంటే 8వ వచనంలో, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలవ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను అప్పగించుకొనెను. అందుకేనండి ఒక దైవజనుడికి ఉండవలసిన ఇదిగోనండి క్వాలిటీస్ చూడండి, ఆ ఒబీడియన్స్ చూడండి. అందుకే మనం ఆలోచిస్తున్నాము, దైవజనుడికి ఉండవలసిన లక్షణములు అన్ని లక్షల మంది బాధ పెట్టిన దేవుని మీద డిపెండ్ అయ్యాడు, దేవుని మీద. ఈరోజు మనం ఎంతమందిని మనం మెయింటైన్ చేస్తున్నాం చూడండి. ఈరోజు మనం చేసేది కొద్ది మందిని, మెయింటైన్ చేసేది కొద్ది మందినే. కానీ ఒక దైవజనుడు కొన్ని లక్షల మందిని ఆయన మెయింటైన్ చేశాడు. వాళ్ళు ఎంత బాధ పెట్టినా ఇదిగోనండి వాళ్ళ మీద కోపముతో, వాళ్ళ మీద ఇదిగోనండి ఏం చేశాడంటే బండతో మాట్లాడమంటే కొట్టినందుకండి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశములో దేవుడు అడుగు పెట్టనివ్వలేదు. అయినా కూడానండి ఒక దైవజనుడు ఎంత ఒబీడియంట్గా ఆయన ఉన్నాడో చూడండి. అందుకే దైవజనుడికి ఉండవలసిన లక్షణములు ఆ ఓర్పుతో, ఆ సహనముతో, ఆ విధేయతతో ఇదిగోనండి ఈ సేవలో మనం ముందుకు కొనసాగగలిగితే దేవుడు ఒక మంచి భవిష్యత్తు, ఒక మంచి స్థితిని దేవుడు మనకిస్తాడు. అలా మనం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.